హలో అండి. వెల్కమ్ టు దిస్ న్యూ లెసన్. సో ఇప్పటిదాకా మనం జీరా అడ్మిన్ టాస్క్స్లో భాగంగా రకరకాల లెసన్స్ అయితే చూస్తున్నాము. ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఆ వీడియోస్ మొత్తం చూడండి, తర్వాత ఇది చూడండి. సో దట్ కంటిన్యూటీ ప్రాబ్లం లేకుండా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నా పేరు నరేష్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టుడే లెసన్. ఓకే. సో నా ఎయిమ్ ఏంటంటే నేను ఒక క్రియేట్ బటన్ క్లిక్ చేశాను కదా, ఒక టాస్క్ని అయితే నేను సపోజ్ ఒక టాస్క్ని అయితే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇలా కిందకు వస్తే కనుక నాకు టీమ్ అనే ఫీల్డ్ ఉంది. ఈ టీమ్ అనే ఫీల్డ్ నేను మర్చిపోవచ్చు అనమాట. నేను పలానా టీంకి సపోజ్ ఈ టికెట్ అనేది నేను ఆపరేషన్స్ టీంకి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఈ ఇష్యూని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ని ఫిల్ చేయడం నేను మర్చిపోవచ్చు. మర్చిపోయి నేనైతే టికెట్ని క్రియేట్ చేయొచ్చు. సమ్మరీ సపోజ్ నేను టెస్ట్ అని ఇస్తున్నాను. కానీ ఈ టికెట్ ఏంటంటే ఆపరేషన్స్ టీమ్కి వెళ్ళాలి. కానీ నేను ఆపరేషన్స్ టీమ్ని నేను సెలెక్ట్ చేసుకోలేదు. కారణం ఏంటంటే అది ఆప్షనల్ ఫీల్డ్ అనమాట, మ్యాండేటరీ కాదు. మీరు ఒకసారి క్రియేట్కి వెళ్తే కనుక సో ఈ టీం అనేది సెలెక్ట్ చేసినా చేయకపోయినా మీరు టికెట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇలా ఉండదన్నమాట ఆర్గనైజేషన్లో ఏంటంటే కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా, వాళ్ళ వర్క్ నేచర్ని బేస్ చేసుకొని ఆ ఫీల్డ్ అనేది మనం మ్యాండేటరీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసులో టీమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఈ టికెట్ని ఆపరేషన్స్ టీమ్కి రూట్ చేయొచ్చు అనమాట. ఆ టీంకి అయితే వెళ్తుంది. సో వాళ్ళు ఇమీడియట్గా దాన్ని అయితే అసైన్ చేసుకుంటారు ఎవరో ఒకళ్ళు ఆ టీం నుంచి కదా. సో ఇక్కడ ఈ టీంని ఎలా మ్యాండేటరీ చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా ఈ టీం అనే ఫీల్డ్ ఫిల్ అయితేనే టికెట్ అనేది క్రియేట్ అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు. సో అది ఆ నాలెడ్జ్ అంతా కూడా ఫీల్డ్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏ ప్రాజెక్టు, ఓకేనా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, ఏ ఇష్యూ టైపు, వర్క్ టైప్ ఏంటిది, టాస్క్, నెక్స్ట్ ఏ ఫీల్డ్ మ్యాండేటరీ అవ్వాలి, టీమ్ అనే ఫీల్డ్. సో ఈ మూడు ఇన్ఫర్మేషన్స్ తెలిస్తే కనుక మీరు దాన్ని మ్యాండేటరీ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. డిస్కార్డ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ మోర్ యాక్షన్స్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ వర్క్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి టాస్క్ అనే వర్క్ టైపు యొక్క ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇదనమాట, డిఫాల్ట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఈ టాస్క్ వర్క్ ఐటమ్కి సంబంధించిన ఫీల్డ్ని మీరు మ్యాండేటరీ చేయాలి అంటే కనుక ఈ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను చూడండి, ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే సెర్చ్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో టీమ్ అనేది సెర్చ్ చేయండి. సో టీమ్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా ఇదేంటి లాక్డ్ ఫీల్డ్, దీన్ని మనం రిక్వైర్డ్ చేయలేము. సో ఇది సిస్టమ్ ఫీల్డ్ అనమాట. సో ఈ టీమ్ ఫీల్డ్ కాకుండా మనం వేరేది ఏదైనా చూస్ చేసుకున్నాము. సపోజ్ నేను క్రియేట్ బటన్లోకి వెళ్తున్నాను అగైన్. లెటర్స్ సో లేబుల్స్ ఉంది కదా, లేబుల్స్ నేను మ్యాండేటరీ చేస్తాను. చూడండి, క్యాన్సిల్. సో టీమ్స్ అనేది లాక్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మనం అయితే రిక్వైర్ చేసేయలేము. ఓకేనా. సో లేబుల్స్ నేను మ్యాండేటరీ చేయగలను. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళిపోతే కనుక టాస్క్లో క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ లేబుల్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం బ్యాక్ వెళ్తే కనుక చూడండి, ఈ టాస్క్ వర్క్ టైప్తో పాటు మిగతా వర్క్ టైప్స్ అన్నీ కూడా స్టోరీ, బగ్, ఎపిక్, సబ్ టాస్క్, సో అన్ని వర్క్ టైప్స్ కూడా సేమ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ని షేర్ చేసుకుంటున్నాయి. అంటే అర్థం ఏంటంటే మీరు టాస్క్కి చేంజ్ చేస్తే కనుక మిగతా వర్క్ టైప్స్కి కూడా ఆ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అయిపోతుంది. చూడండి, క్రియేట్కి వెళ్ళండి. ఇప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. దీంట్లో లేబుల్స్ అని చూడండి, ఇది కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఓకేనా. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇక్కడ అన్ని వర్క్ టైప్స్ ఒకే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ని షేర్ చేసుకుంటే కనుక సో మీరు టాస్క్కి మాత్రమే చేంజ్ చేయాలనుకున్నారు, లేబుల్స్ అనే ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలనుకుంటున్నారు. కానీ మిగతా వర్క్ టైప్స్ అన్నీ కూడా ఏమైంది, మ్యాండేటరీ అయిపోయింది. కాబట్టి సో ఇక్కడ మీరు ఎట్లా చేయాలి యాజ్ అ జీరా అడ్మిన్ అంటే మీకు తెలియాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అలాగే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అనే నాలెడ్జ్ అయితే మీకు తెలియాలి.
సో ఇవన్నీ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక వర్క్ ఐటమ్స్ని క్లిక్ చేయండి. దీంట్లో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫీల్డ్స్ అనే ఆప్షన్లో మనకి 3 సబ్ హెడింగ్స్ ఉన్నాయి చూడండి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్స్ అనమాట. ఇక్కడ ఫీల్డ్స్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఫీల్డ్స్ని అర్థం చేసుకోండి. ఇక్కడ యాక్టివ్ ఫీల్డ్స్ ఉన్నాయి, డిలీటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో యాక్టివ్ ఫీల్డ్స్ అంటే ఇవి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. వీటిని మనం ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అసైన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ డిలీటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో ఏదన్నా ఫీల్డ్ని మీరు డిలీట్ చేస్తే ఈ సెక్షన్లోకి అయితే మీకు కనిపిస్తుంది. సో కొత్త ఫీల్డ్ని క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ న్యూ ఫీల్డ్. ఇక్కడ ఫీల్డ్ టైప్ ఏంటి? అది డ్రాప్ డౌనా, చెక్ బాక్సా, డేట్ పిక్కరా, లేబుల్ టైప్ ఫీల్డా, సెలెక్ట్ లిస్టా. సో ఇలా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. సో మీరైతే కనుక మీకు ఏ టైప్ కావాలో, సపోజ్ నాకు సెలెక్ట్ లిస్ట్ సింగిల్ చాయిస్ కావాలనుకోండి, ఆ నేమ్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేస్తే కనుక మీరైతే డ్రాప్ డౌన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఫీల్డ్స్. సో ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఇక్కడ ఇక్కడ మనం చూసాం కదా ఈ ప్రాజెక్ట్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చింది? టాస్క్కి మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు, కానీ మిగతా వర్క్ టైప్స్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు అలా అవ్వకుండా ఏం చేయాలి అంటే మీరు ఈచ్ వర్క్ టైప్కి ఒక ఫీల్డ్ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి. సపోజ్ నాకు టాస్క్కి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కావాలి. నేను ఏం చేస్తానంటే టాస్క్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. చూడండి, ఉదాహరణకి నేను ఇక్కడ యాడ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అనే బటన్ ఉంది కదా, దీని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సపోజ్ నేను టాస్క్ ఓకేనా, ఇది ఏం ప్రాజెక్ట్? ఫుల్ స్టాక్ కదా. సపోజ్ నేను ఎఫ్ఎస్ అని ఇస్తున్నా. సో ఇది నా నేమ్ వచ్చేసి యాడ్ చేస్తున్నా. సో నాకు ఎఫ్ఎస్ అనే ఒక ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అయితే క్రియేట్ అయింది, కానీ దీన్ని నేను టాస్క్ వర్క్ టైప్కి అసైన్ చేయాలి. సో అసైన్ చేయాలి అంటే చూడండి, ఎగ్జిస్టింగ్గా డిఫాల్ట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అయితే ఉంది ఇక్కడ, డిఫాల్ట్ ఫీల్డ్ స్క్రీన్. ఓకేనా? సో దీన్ని మనం మాడిఫై చేయాలి. ఒకసారి ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్స్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్స్. సో ఇక్కడ డిఫాల్ట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అని ఉంది కదా. సో యాక్చువల్లీ ఇది డిఫాల్ట్ ఇక్కడ మీకు కాన్ఫిగర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మ్యాప్, ఇది డిఫాల్ట్కి మీకు డైరెక్ట్గా ఇక్కడ అసోసియేట్ అనేది ఉండదు డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ స్కీమ్కి. ఇక్కడ చూస్తే కనుక ఆల్ వర్క్ టైప్స్ హ్యావ్ అన్ అసోసియేషన్ విత్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్, యూ కెన్ యూజ్ ద ఎడిట్ లింక్ టు చేంజ్ దెమ్. సో ఇక్కడ అయితే మనకి అవైలబుల్గా ఉండదు దీంట్లో. బట్ మనకి వేరే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే కనుక, సపోజ్ జీరా సర్వీస్ మేనేజ్మెంట్ తీసుకున్నాం అనుకోండి, కాన్ఫిగర్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ అసోసియేట్ వర్క్ టైప్ విత్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అని మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ డిఫాల్ట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. మీరు ఇక్కడ ఫీల్డ్ అయితే యాడ్ చేయొచ్చు, కానీ సో నేనేం చేస్తాను అంటే ఒక అగైన్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ ఉంది కదా, దీంట్లో అయితే నేను ఒక ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ అయితే క్రియేట్ చేస్తాను. చూడండి, ఎఫ్ఎస్ అసోసియేటివ్ వర్క్ టైప్ విత్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. టాస్క్ యాడ్ చేసేయండి. ఓకేనా? సో ఈ ఎఫ్ఎస్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్ తీసుకెళ్ళిపోయి సో దీంట్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్, దీంట్లో వచ్చేసరికి మనకి వర్క్ ఐటమ్స్, ఫీల్డ్స్, యాక్షన్స్, యూజ్ ఎ డిఫరెంట్ స్కీమ్. ఇక్కడ ఎఫ్ఎస్ ఫీల్డ్ కాన్ఫిగ్ స్కీమ్ అసోసియేట్. చూడండి, ఇక్కడ
సో ఎఫ్ఎస్ ఫీల్డ్ కాన్ఫిగ్ స్కీమ్ అసోసియేట్ అయింది ఈ ప్రాజెక్ట్కి. ఇక్కడ మనం టాస్క్ అయితే సపరేట్ చేసాం, చూడండి టాస్క్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ దీన్ని సపరేట్ చేసాం. ఇప్పుడు ఇది ఎడిట్ చేస్తే కనుక, ఎడిట్ చేసి దీంట్లో ఏదైనా ఒక ఫీల్డ్ మీరు మ్యాండేటరీ చేస్తే అది కేవలం ఆ టాస్క్కి మాత్రమే ఎనేబుల్ అవుతుంది, మిగతా వాటికి ఎనేబుల్ కాదు. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అట్లాగే మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.